ఫ్రెండ్స్ ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ రీజనింగ్లోని ఆడ్ మ్యాన్ అవుట్ అనే మెంటల్ ఎబిలిటీ టాపిక్ అనేది ఆడ్ మ్యాన్ అవుట్. సో ఆ టాపిక్ అయితే మనం చెప్పుకుందాము. సో చెప్పుకోవడం అంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ బుక్లో ఉన్నది ఏదైతే ఇచ్చారో అది. ఓకేనా. సో నేను వీడియో అనేది మీకు క్లియర్గా నేను మీకు చూపిస్తాను. సో మీరు అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. నేను క్లాస్లో అయితే నేను చెప్పటం లేదు, ఇంకొకసారి చెప్తున్నాను. ఎవరైనా వాళ్ళు అంటే బుక్స్ లేకపోతే వాళ్ళు నోట్స్ రాసుకుంటారు కదా అని చెప్పేసి ఒక చిన్న థాట్ తోటి నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఓకేనా. సో మీరు చదువుతున్న బుక్తో పాటు ఇది కూడా చదవండి, యూజ్ అవుతుందని, అంతే. అంతకు మించి ఇంకైతే ఏమీ ఇది లేదు. సో నేను ఒకసారి ఇందులోని ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో మీకు చూపిస్తాను. సో మీరు ట్రై చేయండి ఏదైతే ఉన్నదో. సో అన్నిటికీ నేను ఇది ఇందులోని చెప్పడం అనేది కాదు కదా. సో చూద్దాము. భిన్న పరీక్ష ఇదిగోండి. సో క్లాసిఫికేషన్ అని ఇచ్చారు, బట్ ఇది కాదు, ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా. సో ఇదిగోండి క్వశ్చన్స్ అనేది ఇచ్చారు మనకి. సో ఇలాగ ఆడ్ మ్యాన్ అవుట్ అనేటప్పటికి మనకు తెలుసు కదా. ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే సింపుల్గా మనం ఏం చెప్తాము, ఒకే రకంగా ఉండే దాంట్లో నుంచి ఇప్పుడు 4 ఇచ్చారు, 4లో 3 ఒకే రకంగా ఉన్నాయి, ఒకటి సపరేట్గా ఉంది. ఆ సపరేట్గా ఉన్నది మనం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అలా అనమాట. సో ఇది మనకి తెలిస్తే, లాజిక్ తెలిస్తే మనకి క్లియర్గా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చూసేటప్పటికి ఇది ఒకటి ఇచ్చారు, అండ్ ఇది 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 మొత్తం ఇలా ఇచ్చారు కదా. సో ఇక్కడ చూస్తే చూడండి, ఇది 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది కదా. సో ఒకసారి చూడండి, ఇది ఫస్ట్ది ఏ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. 1 2 3 4 కింద 4 పార్ట్స్. అండ్ సెకండ్ది వచ్చేసరికి కూడా సేమ్ అలానే ఉంది కదా, 4 పార్ట్స్. ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఇది మళ్ళీ 4 పార్ట్స్ కింద డివైడ్ అయింది. 1 2 3 4 మధ్యలో ఉంది కాదు నేను అంటుంది, చాలాగా. ఇది కూడా చూడండి, 1 2 3 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది. సో ఇది ఒక్కటే కదా మనకి డిఫరెంట్గా ఉంది. సో ఇది మనకి గుర్తించాలన్నమాట. వీటిలో భిన్నంగా ఉన్నది ఏంటి అంటే ఇది అవుతుంది, సి అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం ఇది చూస్తే మనకి ఎలా ఉన్నది, ఏ బి ఇలా ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఏదైనా ఉంది అనుకుంటే ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి మనం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కూడా మనకి పేజ్లోని ఆన్సర్స్ కూడా మనకి అవైలబుల్ ఇచ్చారు. ఏంటి మన డిఫరెన్స్ అనేది చూస్తే ఇక్కడ ఏమని ఇచ్చారంటే, మిగిలిన అన్ని చిత్రాల్లోనే నల్లటి చిత్రాన్ని పోలిన తెల్లని చిత్రమే ఉంది. చిత్రం 4లో పంచభుజిలో త్రిభుజం ఉంది. చిత్రం 4లో పంచభుజిలోని త్రిభుజం ఉన్నది అని చెప్పేసి ఇచ్చారనమాట. చిత్రం 4 అంటే 4లోని ఈ పంచభుజిలో మళ్ళీ ఇది ఉన్నది అని చెప్పేసి, సో ఇది డిఫరెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ రకంగా మనం అనేది ఇది చూస్తే తెలుస్తుంది అనమాట. అలా ఒక్కొక్కటి డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో ఇదిగోండి చూడండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో క్లియర్గా చూడండి. వాళ్ళ ఆన్సర్స్ కూడా నేను మీకు ఇస్తాను ఇందులోనే. ఒకవేళ ఇది కానీ మీకు తెలియకపోతే ఆన్సర్లో మీరు చూసుకోవచ్చు ఏదన్నది. ఓకేనా. సో ఇది మనకి సంబంధించి ఓకే ఆడ్ మ్యాన్ అవుట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది పుప్పాల శివాజీ సార్ది బుక్. ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి, అమెజాన్ ఫ్లిప్కార్ట్లోని. ఓకేనా. సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ పెట్టుకుంటే అది సో రేట్ అనేది మీకు కొంచెం ఎక్కువే ఉండొచ్చు. సో అందుకే నేను అలా బుక్స్ మీద అనేది మీరు ఎక్కువ స్పెండ్ చేయకూడదు అనే ఆలోచనతో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను మెటీరియల్ అనేది. సో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. సో మీరు నేర్చుకున్న దాంట్లోనే ఇది కూడా అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఓకే. సో అలాగే వేరొకరికి కూడా షేర్ చేయండి, మీరు ఒకరే చదువుకోకుండా. ఓకే. మరి నేనేం అంత గొప్పగా అయితే నేనేం చెప్పేస్తున్నాను అయితే నేను అనుకోవటం లేదు. సో ఎందుకంటే నాకు తెలిసిన సహాయం నేను చేస్తున్నాను అంతే. నేను ప్రిపేర్ అవుతున్నాను, సో మీరు ప్రిపేర్ అవుతారు కదా అని చెప్పేసి, జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్షిప్. ఓకే. సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. ఓకే. చూడండి 60th క్వశ్చన్ ఇది. ఇందులో ఉండే సమ్స్ అన్ని వీటన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే. మనం ఈజీగా అంటే మనకి కాన్సెప్ట్ తెలిస్తే చిన్నప్పుడు మనము అంటే జస్ట్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కదా. ఆడ్ మ్యాన్ అవుట్ అన్నప్పటికీ కొంచెం డిఫరెంట్గా మీకు ఏదైతే అనిపిస్తుందో సో అదనమాట. కొంచెం అంటే టైం టేకన్ తీసుకుంటుంది, బట్ ఏంటంటే మరి తప్పదు, ఈ ఎగ్జామ్ అనేది అలా ఉంది కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అన్నీ కూడా అలానే ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని అనుకోవడానికి, అంతే తప్ప ఇంకేం కాదు. ఓకే.
సో 83 అండ్ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ 107 క్వశ్చన్స్. సో దీంతో లాస్ట్ అనమాట. సో నీట్గా మీరు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఇవ్వండి. ఓకే. సో వీటికి సంబంధించి వివరణాత్మక జవాబులు అని కూడా ఇచ్చారు. సో ఇవ్వండి ఒకటి దీనికి అన్నిటికీ కూడాను. సో స్టార్టింగ్ నుంచి కూడా వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేది ఇచ్చారు. ఓకే, ఒకసారి చూడండి. ఓకే. సో ఇంకా ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఇందులో ఉన్న ఆన్సర్లు కూడా నేను ఇస్తున్నాను కాబట్టి సో దానికి తగ్గట్టుగా మీరు ప్రొవైడ్ అంటే చూసుకోవచ్చు. ఓకే, మీరు అనుకున్నది కరెక్టా కాదా అని చెప్పేసి. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియంలోని కూడా బుక్ ఉన్నది అనుకుంటాను. ఒకసారి సెర్చ్ చేయండి, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉండొచ్చేమో. ఓకేనా. సో ఈజీగానే ఉంటుంది టాపిక్. అంటే మనకి తెలిస్తే ఈజీయే, తెలియకపోతేనే కష్టంగా అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం కాదు. సో ఇది మనకి ఆడ్ మ్యాన్ అవుట్ టాపిక్ అనేది. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.